నమస్కారం ప్రజలారా. మన జగనన్న గురించి అవినాష్ రెడ్డి ఈ భాష ఈ విధంగా అన్నం మేలు కోరతాడు, అన్నకు చేదోడు వాదోడుగా ఉన్నాడని మనమందరం అనుకుంటే అన్ననే మింగబెట్టేదానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో చూడండి. అంటే ఇప్పుడు అన్న ఎన్ని లంగా పనులు, ఈ అవినాష్ అన్న ఎన్ని లంగా పనులు చేసినా కూడా అన్నకేమో చెల్లింది కాదనుకోనే కదా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా. అటువంటి ఆయన ఈ విధంగా మాట్లాడవచ్చా? సరే, ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే నాకు చాలా బాధ కలిగి ఈ వీడియోని చూడటంలోనే మన పార్టీ డ్యామేజ్ అయిపోయాయి కదరా స్వామి అని చెప్పి వీడియో చేయాలని చేస్తా ఉండా. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇందాం, ఒకసారి ఇదే ప్రయత్నం చేద్దాం. మాట్లాడయా? 16 మాసాల్లో వినండి, బాగా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు. ఏమి తక్కువ చేశాడు? నీకు చెల్లిని కాదనుకొని నీకు ఎంపీ టికెట్ ఇచ్చినందుక? సరే, ఇంకొకటి బాబాయిని కాదనుకోని, సరే అది వేరే విషయంలో, నేను దాని గురించి మాట్లాడడంలే. ఏమి తక్కువ చేసినాడు? నువ్వు ఎన్ని లంగా పనులు ఎన్ని అవులే పనులు చేసినా కూడా, పులివెందులలో ఎన్ని అవులే పనులు చేసినా నిన్ను వెనకేసుకొచ్చినాడు. నువ్వు అడిగిందల్లా చేసినాడు. నీకు ఏమి తక్కువ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారు? రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రజలు పోతే మన పార్టీ కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు? నాయకులయ్యి ఆయన గురించి అసలే మాట్లాడొద్దు. అంటే నువ్వు పార్టీ అధ్యక్ష పదవి నువ్వు తీసుకోవాలనుకోవడవా? చెప్పు. అటైనా నేను పార్టీ అధ్యక్షుడిగా కావాలనుకుంటున్నాను, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను, అట్లా కూడా చెప్పు. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో చూసినాం. అదే విధంగా పోతే ఈయన బీటెక్ రవి గారు, ఇదే లాస్ట్ టైం ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఎంపీకి నాకేసుకో ఏం మాట్లాడతారు? ఏంది కథ? అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాము. ఎలక్షన్ టైంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు అన్నీ బీటెక్ రవి గారు చెప్పినాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఏ విధంగా ఎమ్మెల్యేకి పోతే పోనీపా, ఎంపీకి నాకు ఓట్లు వేసుకోండి, ఏమన్నా మిగిలిపోయిన ఓట్లు ఉంటే ఎంపీకి నాకేసుకొని ఎమ్మెల్యేకి బీటెక్ రవి గారికి వేయండి అని చెప్పి నువ్వు పెద్ద మనుషులను పంపించిన మాట వాస్తవం కదా? అది తెలుసుకొని కూడా అన్న ఎందుకు నిన్ను దగ్గర పెట్టుకోన్నాడో మాకైతే అర్థం కాలనైనా. నువ్వు చేసినటువంటి అవులే పనులన్నీ చేసి, చేయాల్సిన లంగా పనులన్నీ చేసి ఈరోజేమో నువ్వు బ్రహ్మాండంగానే ఉండవు. సరే, చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడో ప్రజలారా. ఆయన కూడా పూర్తిగా ఈ 16 మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు. 16 మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు. నీతో ఏం మాట్లాడలేదా? నీతో ఎట్ట చేయాలని ప్రణాళికలు జరపలేదా? నీతో ఏందని చర్చలేమి జరపలేదా? 16 మాసాలు